पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం మన ఈ ప్రయాణంలో 100వ శ్లోకానికి వచ్చేసాం అన్నమాట. నిన్న మనం 99వ శ్లోకాన్ని కొంచెం సుదీర్ఘంగా వినడం జరిగింది. ఈరోజు 100వ శ్లోకం కూడాను కాస్త సుదీర్ఘంగా చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం అన్నమాట. ముందుగా మనం శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాన్ని చూసి విశ్లేషణ కూడాను చూద్దాం. ఈ గ్రంథాలన్నీ కూడాను భగవద్గీత విశ్లేషణ ద్వారా మరింత చక్కగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మహానుభావులు ఎంతోమంది భగవద్గీత గ్రంథాలకు సంబంధించిన ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, అలాగే వాటికి సంబంధించిన విశ్లేషణ పుస్తకాలు మనకి అందించడం కానీ జరిగింది. వాటి నుంచి మనం కొంత సేకరించి చక్కగాను వాటిని విశదీకరించుకుని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకాన్ని విందాం. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్రశేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవ జాగ్రత్ కాళీన నానావిధ వాసనాభిః కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం జ్యోతిరయం పరాత్మా. ఇప్పుడు ప్రతిపదార్థం. స్వప్నః స్వప్నము, అస్య ఈ సూక్ష్మ శరీరం యొక్క విభక్త్యావస్థ విశిష్టమైన అవస్థగా భవతి అగుచున్నది. యత్ర దేనియందు స్వమాత్రశేషేణ విభాతి తాను ఒకటి మాత్రమే మిగిలి ప్రకాశిస్తోందో, బుద్ధిస్తు బుద్ధి అయితే, స్వప్నే స్వప్నమునందు, జాగ్రత్కాలీన నానావిధ వాసనాభిః జాగ్రత్కాలమునకు సంబంధించిన అనేక విధాలకు వాసనల చేత స్వయమేవ తానే కర్త్రాదిభావము అన్నారంటే కర్తృత్వము మొదలైన వాటిని ప్రతిపద్య పొంది రాజతే ప్రకాశిస్తుంది. యత్ర ఎక్కడైతే అయం ఈ పరాత్మ పరమాత్మ స్వయం జ్యోతి స్వయం జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తోందో అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. దీని భావార్థం ఏమిటంటే, స్వప్నం అనేది ఈ సూక్ష్మ శరీరం అభివ్యక్తమయ్యే అవస్థ. అంటే స్వప్నంలో ఉండే శరీరం సూక్ష్మ శరీరం అన్నమాట. స్వప్నంలో తాను మాత్రం మిగిలి ఉండి భాసిస్తూ ఉంటుంది. స్వప్నంలో స్వప్రకాశమైన పరమాత్మయే శుద్ధ చేతనమనే భిన్న భిన్న పదార్థ రూపంలో భాసిస్తూ ఉంటుంది. బుద్ధి స్వప్నంలో జాగృత లీనమైన అనేక రకాల వాసనలతోటి కర్త మొదలైన భావాలను పొంది తానే స్వయంగా ప్రతీతమవుతూ ఉంటుందన్నమాట. అది అంటే సింపుల్గా చెప్పాలంటే స్వప్నస్థితి ఉంటుంది,
అది వేరుగా కనిపించే స్థితి మనకి. తనలోనే ఒక ప్రపంచం కనబడుతుంటుంది. జాగ్రత్తలోకి వచ్చిన వాసనల వల్ల, అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న వాసనలతోటి బుద్ధి తానే కర్తగా భోక్తగా అక్కడ మారిపోతుంది అనమాట. ఆత్మ అప్పుడు స్వయంగా ప్రకాశిస్తుంది. అంటే తనే కాబట్టి అక్కడ సృష్టించుకున్నది తానే ప్రకాశిస్తాడు. స్వప్నంలో ఏంటంటే బయట ఇంకొక ప్రపంచం ఉండదు, మనలోనే ఒక ప్రపంచం సృష్టించబడుతుంది. అది ఎలాంటి ప్రపంచం అంటే ఈ జాగ్రత్తల్లోని వాసనలతోటి తీసుకున్నటువంటి ప్రపంచం అనమాట. ఆ స్థితిలో మనమే కర్త, మనమే అనుభవించేవాడం రెండూ అవుతున్నాం. ఇవన్నీ కనిపించడానికి కారణం ఏమిటవుతోంది అంటే ఈ ఆత్మ యొక్క ప్రకాశం అని చెప్పుకోవచ్చు. స్వప్న ప్రపంచం ఎలా వస్తుంది అంటే జాగ్రత్త అవస్థలో మనం చూసినవి అనుభవించినవి మనకి వాసనలుగా నిలిచిపోతాయి. అవే మనకి మన ఈ స్వప్నంలో కనబడతాయి అన్నమాట. అప్పుడు బుద్ధి పాత్ర ఏంటి అక్కడ? బుద్ధి తానే ప్రపంచాన్ని సృష్టిస్తుంది, తానే అందులో కర్తగా కూడా మారిపోతుంది. ఉదాహరణగా మనం పరిగెడుతున్నట్టు కల వస్తుంది అనుకోండి, పరిగెత్తేవారు, చూసేవారు, అనుభవించేవారు అన్నీ మనమే. అందులో రకరకాల పాత్రల్లో మనమే ఉంటున్నాం. స్వయం జ్యోతి ఆత్మ అని ఎందుకన్నాం అంటే స్వప్నంలో సూర్యుడు లేదు, దీపము లేదు, అయినా కానీ మనం చూసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది కాబట్టి. దీనికే మనకి భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకం ఉంది. దాని వివరణ మనం తెలుసుకుందాం. ఏమిటా శ్లోకం అంటే, నా తత్ భాసయతే సూర్య నా శశాంక నా పావక యత్ గత్వా నా నివర్తంతే తత్ ధామా పరమం మమ అంటూ చెప్పడం జరిగిందనమాట. అంటే ఏమంటున్నాడు, ఎక్కడైతే ఏ పరమపదమును పొందిన మనుషులు ఈ లోకాలకు తిరిగిరారు, అట్టి స్వయం ప్రకాశ రూపమైన పరమపదమును సూర్యుడు ప్రకాశింప చేయలేడు, చంద్రుడు కూడా ప్రకాశింప చేయలేడు, అగ్ని ప్రకాశింప చేయలేదు. ఎందుకంటే అదే నా పరంధామము అన్నారంటే ఇక్కడ తానే స్వయం జ్యోతి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం స్వామీజీ విశ్లేషణాన్ని మనం విందాం. నాంతః ప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞం నా భయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం సప్రజ్ఞానం నా ప్రజ్ఞానం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అంటూ ఇది కూడా లక్షణ శ్లోకం అంటారట. దీన్ని మాండూకోపనిషత్తులోది ఇది తురీయాన్ని సూచిస్తుంది అంటున్నారు ఇక్కడ స్వామివారు. తురీయం అంటే వేరే ఏదో కాదు, బ్రహ్మే. ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకంలో కూడా మనకి అలా బ్రహ్మ లక్షణాన్ని తెలిపే శ్లోకమే అది అంటున్నారు ఈయన. ఇక్కడ వివరించడానికి కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల నుంచి చాలా ముఖ్యమైన మంత్రాన్ని ఆధారంగా తీసుకున్నారని చెప్తున్నారు ఆయన. ఉపనిషత్తులన్నీ ఎందుకున్నాయి అంటే ఒకే మంత్రము అక్షరం పొల్లుపోకుండా ముండకోపనిషత్తుల్లో కఠోపనిషత్తుల్లో కూడా ఉంది. అదే ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అంటున్నారు స్వామీజీ వారు. భగవద్గీత కృష్ణ పరమాత్మ సొంతంగా బోధించడం లేదు, ఉపనిషత్తుల సారం చెప్తున్నాడు అని ఆయన ఇందులో చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ సర్వోపనిషతో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వస్త సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటూ ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఉపనిషత్తుల సారాన్ని పిండి అర్జునుడనే దూడకి అందిస్తున్నాడు. కృష్ణ పరమాత్మే సందర్భం వచ్చినప్పుడు ఇది వేదాల సారం అని చెబుతూనే ఉన్నారు మధ్య మధ్యలో. కఠోపనిషత్తు మంత్రాలను ఎక్కువగా చూస్తాం మనం ఈ గీతలో. కొన్ని శ్లోకాలు ఇంచుమించుగా ఉపనిషత్తులో ఉన్నట్టుగానే ఉంటాయి మనకి. నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటూ కఠోపనిషత్తులో మనం ఇందాక చెప్పుకున్న శ్లోకానికి సేమ్ మీనింగ్ ఉన్న శ్లోకం అన్నమాట ఇది. ఈ మంత్రం బ్రహ్మ నిర్వచనానికి అద్భుతమైన మంత్రం అంటున్నారు. నిర్వచన అర్థం ఏంటంటే బ్రహ్మను ఏ ప్రమాణంతోనూ ఆబ్జెక్ట్గా మనం తీసుకోలేము, బ్రహ్మను ఏది ప్రకాశింప చేయలేదు. ఈ అర్థాన్ని వివరించడానికి ఉపనిషత్తు జ్యోతి ఉదాహరణ తీసుకుంది. జ్యోతికి సాంకేతిక అర్థం అన్నమాట. అంటే వెలుగు సంవత్సరం వస్తువుల్ని తెలిసి ఆ వెలుగు లేకపోతే వస్తువులు తెలియకపోవడం. ఉదాహరణగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అందువల్ల జ్యోతి అంటే స్వయం ప్రకాశక జ్యోతి. సూర్యుడు ఒక స్వయం ప్రకాశ జ్యోతి. సూర్యుడు అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు, తనను తాను ప్రకాశింప చేసుకుంటాడు కూడాను. అంటే సూర్యుడు ఒక జ్యోతి, కానీ
అంత స్వయం ప్రకాశ జ్యోతి కూడా గుడ్డివాడికి తెలీదు. కన్ను అనే ఇంద్రియం పనిచేస్తేనే బయట జ్యోతి మనకి తెలుస్తుంది. జ్యోతి అంటే ఏమన్నాం? జ్యోతి సమక్షంలో వస్తువులు తెలిసి ఆ జ్యోతి లేకపోతే వస్తువులు తెలియకపోవడం అన్నాం. అలా చూస్తే కన్ను కూడాను ఒక జ్యోతి. ఇదే భావం మనం తక్కిన ఇంద్రియాలకు కూడా వర్తింపజేస్తాం. చెవి అనేది ఇంద్రియం, అది పనిచేయకపోతే ఏ ధ్వని వినిపించదు. చెవిటివాణి ముందు శంఖం ఊదినట్టు అన్న సామెత ఉండే ఉంది మనకి. చెవి పని చేయకపోతే ఏదైనా ప్రసంగానికి వెళ్ళడం కూడాను ఉపయోగం లేనటువంటిదే. అలా ఇంద్రియాలన్నీ కూడాను ఒక జ్యోతి. ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి? వాటి వెనుక మనస్సు ఉంటేనే పనిచేస్తాయి. ఒక ప్రసంగానికి వెళ్ళి అయ్యో గ్యాస్ కట్టేసేనా లేదా అని మనసులో కలకలం పడిపోతే ఆ ప్రసంగం అర్థం కాదు. అందుకే చూడండి, కంగారులో ఏదైనా వస్తువు వెతుకుతుంటే అది ఎదురుగా ఉన్నా కూడా కనబడదు. ఎందుకు? మన మనసు కుదురుగా లేదు. అంటే ఇప్పుడు మనసు ఒక జ్యోతి. అదే విధంగా వాక్కు ఒక జ్యోతి. వాక్కు శబ్ద ప్రమాణం అవుతుంది. ఎన్ని జ్యోతిలో చూడండి. సూర్యుడు ఒక జ్యోతి అన్నాం. దాన్ని చూసే కన్ను ఇంద్రియం కూడా ఒక జ్యోతి అన్నాం. దాని వెనక నడిపించే మనస్సు మరొక జ్యోతి అన్నాం. మనస్సు తనంతట తాను చూడగలదా? అది కూడా జడమే. పంచభూతాలతో చేయబడిందే కదా మరి అది. మనస్సు అనే జ్యోతిని ప్రకాశింపజేసేది ఇంకొకటి ఉంటుంది. ఏమిటది? అది ఆత్మజ్యోతి, చైతన్య జ్యోతి. ఇది దేనివల్ల ప్రకాశిస్తోంది? దీని వెనుక ఇంకో జ్యోతి లేదు. అందుకని ఇది ఒక జ్యోతి అని అనకూడదు. ఇదే జ్యోతి. ఇది స్వయం ప్రకాశక జ్యోతి. ఇది తనంతట తానే ప్రకాశిస్తూ తక్కిన వాటిని ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు వెనక నుంచి మనం ముందుకు వెళ్తే ఆత్మజ్యోతిని మనస్సు ప్రకాశింపచేస్తే, మనస్సు ఇంద్రియాలను ప్రకాశింపచేస్తే, ఇంద్రియాలు బాహ్యంగా ఉన్న జగత్తుని ప్రకాశింపజేస్తున్నాయి. అంటే ఒక చైతన్యం అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. అందుకే అది జ్యోతిషాం జ్యోతి అయింది. ఇందాక చూసినట్టుగా సూర్యుడు ఒక జ్యోతి, కన్ను, మనస్సు, వాక్కు కూడా జ్యోతులు. ఇవి ప్రమాణాలు అవుతున్నాయి. ప్రమాణం ద్వారా ప్రమాత తెలుసుకునే దాన్ని ప్రమేయము అంటాం. అంటే ఒక వస్తువుగా, ఆబ్జెక్టుగా తెలుసుకునే దాన్ని మనం ప్రమేయము అంటాం. కానీ బ్రహ్మ ప్రమేయం కాదు. అందువల్ల అది ప్రమాణానికి అందదు. బ్రహ్మ లక్షణం ఏంటి? అప్రమేయం బ్రహ్మ, సర్వప్రమాణ అగోచరం బ్రహ్మ, అన్యదేవ తద్విదితాదథో అవిదితాదతి అంటూ కేనోపనిషత్తు చెప్తోందనమాట మనకి. బ్రహ్మ తెలిసిన ఆబ్జెక్ట్ కాదు, తెలియని ఆబ్జెక్టు కాదు. అంటే ఏమిటి అర్థం? బ్రహ్మ అసలు ఆబ్జెక్టే కాదనమాట. బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదని వినగానే కలిగే మొదటి సందేహం మనకేంటి? అసలు బ్రహ్మ ఉన్నాడా లేడా? బ్రహ్మ పంచ జ్ఞానేంద్రియాలకు అందక, పంచ కర్మేంద్రియాలకి అందక, తర్క ప్రమాణానికి కూడా అందకపోతే అసలు అటువంటి బ్రహ్మ ఉన్నాడా లేదా? ఇది కుందేటు కొమ్ము లాంటిదా? ఆకాశ పుష్పాలు లాంటిదా? బ్రహ్మ లేడా? ఉపనిషత్తులు బ్రహ్మ ఖచ్చితంగా ఉన్నాయి అంటున్నాయి కదా మరి అంటూ మనకు ఒక పెద్ద సందేహం వస్తుంది. బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదు, కానీ బ్రహ్మ ఉన్నాడు. అయితే మరి ఆ బ్రహ్మ ఎవరు? బ్రహ్మకి ఉనికి ఉండి బ్రహ్మ ఆబ్జెక్ట్ కాకపోతే ఆ బ్రహ్మ ఎవరంటే అప్పుడు దానికి ఒకటే ఒక ఆస్కారం ఉంది. అదేమిటి? ఆ బ్రహ్మ నేనే, సాక్షి చైతన్యమైన నేను. ఆ చైతన్యం వల్లనే నేను చూస్తున్నాను, కానీ చైతన్యాన్ని నేను చూడలేను. ఆ చైతన్యం వల్ల అన్నిటినీ అనుభవిస్తాను, కానీ ఆ చైతన్యాన్ని నేను అనుభవించలేను. అదృష్టో ద్రష్టా శ్రుత శ్రోతామతో మంత విజ్ఞాతో విజ్ఞాత బృహదారణ్యకోపనిషత్తులో చెప్తారు. అదృష్టో ద్రష్ట అంటే చైతన్యం ఎప్పటికీ చూసేదే గాని చూడబడేది కాదు. అశ్రుత శ్రుత చైతన్యం ఎప్పటికీ వినేదే కాని వినబడేది కాదు. అమతో మంత చైతన్యం ఎప్పటికీ ఆలోచించేదే కాని ఆలోచన కాదు. అవిజ్ఞాతో విజ్ఞాతాః అమతో మంతాః అవిజ్ఞాతో
విజ్ఞాతాః, చైతన్యం ఎప్పటికీ తెలుసుకునేదే కాని తెలియబడేది కాదు. బృహదారణ్యకోపనిషత్తు ప్రత్యేకత ఏమిటంటే అన్ని ఉపనిషత్తుల సారం అందులో ఉంటుంది. ఏ ఉపనిషత్తులో లేని అంశాలు ఇందులో వివరంగా వస్తాయన్నమాట. బ్రహ్మను ప్రమేయంగా చూడలేము, వినలేము, ఆలోచించలేము, తెలుసుకోలేము. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మ చైతన్య తత్వం. అది జడాన్ని ప్రకాశింపచేస్తుంది, కానీ జడం వల్ల చైతన్యతత్వం ప్రకాశించదు. బ్రహ్మ వల్ల వస్తువు గురించి తెలుస్తుంది, కానీ వస్తువు వల్ల బ్రహ్మ తెలియదు అని అర్థం అనమాట. మరి బ్రహ్మ లక్షణం ఏమిటి అంటే చైతన్య స్వరూపము బ్రహ్మ, చిద్రూప బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంతకుముందు బ్రహ్మని మనం ఆత్మను జ్యోతిషాం జ్యోతి అన్నాం కదా, అంటే ప్రకాశవంతమైనవన్నీ జ్యోతి వల్లే ప్రకాశిస్తున్నాయి అన్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా చూస్తామని అడిగితే చంద్రకాంతి ద్వారా సూర్యకాంతిని చూడ్డానికి ప్రయత్నించినట్టు అవుతుంది మనకి. చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడంటే సూర్యకాంతి వల్లే అన్నది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆత్మజ్యోతి విషయానికి వస్తే జ్యోతి పదం ఉంది కాబట్టి మనం జ్యోతిలాగా ఇది కూడా ఒక జ్యోతి అని, ధ్యానంలో కూర్చుంటే ఒక కాంతిలా కనబడుతుందని అనుకుంటాం. కానీ ఆత్మను ప్రకాశింపజేసే కాంతే లేదు. అందుకే ఈ మంత్రంలో కొన్ని శక్తివంతమైన జ్యోతులను తెలుసుకోవడం జరిగింది. ఇవి వేరే వాటిని చూపిస్తాయి, కానీ ఆత్మను చూపలేవు అంటున్నారు. నా తత్ర సూర్యోభాతి, సూర్యకాంతి శక్తివంతమైంది, అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది, కానీ అక్కడ ప్రకాశింపలేదు. నా చంద్ర తారకం, చంద్రుడు నక్షత్రాలు కూడా ఆత్మను ప్రకాశింపచేయలేవు. చంద్రుడినే సూర్యుడు ప్రకాశింపచేస్తున్నప్పుడు చంద్రుడు ఆత్మను ఎలా ప్రకాశింపచేయగలడు? నేమా విద్యతో భాంతి, వేలాది మెరుపులు కలిసినా దాన్ని ప్రకాశింపజేయలేవు అన్నారు. కుతోయమాగ్ని అన్నారు. అంటే అగ్ని మాట, అగ్ని గురించి చెప్పేదేముంది మనకి? దాన్ని కౌముతిక న్యాయం అంటారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని, ఈ 5 బాహ్యమైన పంచజ్యోతులు. అవే ప్రకాశింపజేయలేనప్పుడు మనకున్న పంచేంద్రియాలు ఏం చేయగలవు? నా తత్ర చక్షుః గచ్చతి, నా వాక్ గచ్చతి, నా మనః అంది కేనోపనిషత్తు. ఇంద్రియాలే కాదు, మనస్సు కూడా వెళ్ళలేదు అంటే ప్రమాణగోచరం కాదది. మొదటి 2 పాదాల సారాంశం ఆత్మను ప్రమాణాలేవి చూపించలేవు. ధ్యానంలో మనస్సు అనే ప్రమాణాన్ని వాడతాం, కానీ ఆత్మను దానితో చూడలేం. అందుకే ఆత్మ అప్రమేయము, సర్వప్రమాణ అగోచరము. ఎందుకు అంటే అన్నీ ఆత్మ వల్లే ప్రకాశింపబడతాయి. ప్రకాశింపజేసేది వేరే, దానిచేత ప్రకాశింపబడదు. సూర్యకాంతి కుర్చీని ప్రకాశింపజేస్తుంది, కానీ కుర్చీ సూర్యకాంతిని ప్రకాశింపచేయలేదు. దృగే ఏవ నాతు దృశ్యతే, దృక్ దృశ్య వివేకం. వేరే ఏవి ప్రకాశింపచెయ్యలేవు అంటే ఆత్మను ఎలా తెలుసుకుంటాం మరి? ఆత్మ కర్మ కాదు, ఆత్మకర్త. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్ట్. ప్రమాణంతో తెలుసుకునే బాహ్య వస్తువు కాదది, ప్రమాణం వెనక ఉన్న నేనే. అందువల్ల ఆత్మ ప్రమాణానికి అటువైపు ఉన్నది కాదది, ప్రమాణాల వెనుక ఉన్న నేను. ఇప్పుడు ఆత్మ గురించి ముందు చెప్పిన పదాలకు ఆత్మ అన్న మాట తీసేసి నేను అని కలపాలి. అప్పుడేమవుతుందండి? నేను బ్రహ్మను, నేను విరజము, నేను నిష్కళము, నేను శుభ్రము, నేను జ్యోతిషాం జ్యోతి. నేను మనస్సును ప్రకాశింపజేస్తే అది ఇంద్రియాలను ప్రకాశింపజేస్తే అవి బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. అన్నిటికీ వెనక ఉన్నది ఎవరు? నేను. సుషుప్తిలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ నిద్రపోతాయి. మిగిలేది శుద్ధ చైతన్యం మాత్రమే. జాగ్రత్త అవస్థలో మనస్సు మేలుకుంటుంది. అంటే నేను మేలుకుంటాను అని అనకూడదు. నేను మనస్సుని ప్రకాశింపచేస్తే, మనస్సు ఇంద్రియాలని ప్రకాశింపజేస్తే, ఇంద్రియాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయి. నేను నిర్వికారం. ఈ విషయం జీర్ణమయ్యే వరకు మనం శ్రవణ చేస్తూనే ఉండాలి అంటున్నారు ఇక్కడ ఈ మహానుభావుడు. ఇది ఇంతటితో అయిపోలేదు. దీన్ని ఇంకొంచెం వివరంగా మనం తెలుసుకోవడానికి ఈ 100వ శ్లోకం యొక్క వివరణ రేపు మళ్ళీ ఇదే సమయానికి కంటిన్యూ చేద్దాం. ఈ విషయాన్నే మనం మరొకసారి గంభీరంగా ఆలోచిద్దాం. రేపు మళ్ళీ మిగతా వివరణ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम्
ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం.